అనేటువంటి ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూడా శిక్షణ అనేటువంటి ఒక కేంద్రం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం విజువల్స్లో చూడనైతే ఇక్కడ అనేక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి మహిళలు కూడా శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ నుంచి శిక్షణ పొందిన తర్వాత తమ సొంత కాళ్ళ మీద ఆధారపడి తమ యొక్క ఉపాధి కల్పించేటువంటి కేంద్రం కూడా మనం వాళ్ళ యొక్క జీవనోపాధి కూడా నడుపుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైస్ మరియు అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన మండల కన్వీనర్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ యొక్క మహిళలకు ఉపాధి కల్పించడం విషయంలో? ఇంతమంది మహిళలకి అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఏం చెప్తారు? నా పేరు వెంకటరామారెడ్డి, వందే మాతరం ఫౌండేషన్ కోయిల్కొండ మండల్ కన్వీనర్ని. మొదటగా రైస్ స్వచ్ఛంద సంస్థ పోయిన సంవత్సరం మా గ్రామానికి మిషన్లు ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జిల్లా కన్వీనర్, మా గ్రామం వాస్తవ్యులు టీచర్ రవీందర్ రెడ్డి గారు. మిషన్లు తెస్తున్నప్పుడు బాబు ఇట్లా మిషన్లు వస్తున్నాయి, పెడదామా ప్రోగ్రామ్ అంటే మంచి ప్రోగ్రామ్ అన్న ఈ కార్యక్రమం. ఇది పెట్టడం ద్వారా చాలామంది మహిళలకు మనం జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పి మా అన్న రవీందర్ రెడ్డి అన్న గారితో అనడం జరిగింది. అన్నగారు మరి రైస్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ సహకారంతో మా గ్రామానికి గత సంవత్సరం 23 మిషన్లు తీసుకురావడం జరిగింది. అక్కడ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కొంతమంది ఇప్పుడు శిరీష టైలరింగ్ షాప్లో జీవనోపాధి పొందుతున్నారు. మళ్ళీ అభంగపట్నం గ్రామాన్ని కూడా ఈసారి కూడా మళ్ళీ కుట్టు మిషన్ ప్రోగ్రాం తీసుకొస్తాం అన్నప్పుడు మా అన్నగారు అన్నప్పుడు బాగుంటుందని అభంగపట్నం కూడా పెద్ద విలేజ్, ఈ విలేజ్లో కూడా కొంతమంది మహిళలకు మనం జీవనోపాధి కల్పించిన వాళ్ళ మొత్తమని చెప్పి అన్నగారితో చెప్పడం జరిగింది. అన్నగారు హైదరాబాద్ యూనిటెడ్ హైదరాబాద్ వారి సహకారం, రైస్ స్వచ్ఛంద వారి సహకారంతో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కుట్టు మిషన్ కూడా మళ్ళీ 25 మిషన్లు కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా చాలామంది మహిళలు జీవనోపాధి కల్పిస్తున్నందుకు ముందుగా మా వందే మాతరం ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి సార్ గారికి మా మహిళా చెల్లెల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మీ యొక్క సంస్థ తరపు నుంచి గతంలో ఏమైనా కార్యక్రమాలు చేశారా? ఇది ఒక మొదటి బ్యాచా, ఎట్లా ఏం చేస్తున్నారు? ఇది 2వ బ్యాచ్ అన్న. అదే రకంగా వందే మాతరం ఫౌండేషన్ అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి సార్ ఆధ్వర్యంలో స్కూల్లో కూడా విద్యార్థులకు ప్రతిభ టాలెంట్ టెస్టులు పెట్టడము, విద్యార్థులకు వందే మాతరం ఫౌండేషన్లో ట్యూషన్లు పెట్టి 10th క్లాస్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పించడం, సాయంత్రము 2 టీచర్లను పెట్టి. అదే రకంగా ఇలాంటి కుట్టు మిషన్ కార్యక్రమాలు కూడా రవీందర్ రెడ్డి సార్ గారు చాలా కార్యక్రమాలు వందే మాతరం ఫౌండేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ, ఎన్ని రోజులు నేర్చుకుంటారు? ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి సర్టిఫికెట్లు ఏమైనా ఆధారం ఉంటుందా, చూపిస్తాను అన్న. ఈ ట్రైనింగ్ 3 నెలలు ట్రైనింగ్ అనేది కుట్టు మిషన్. 3 నెలల తర్వాత వీళ్ళకు కుట్టు మిషన్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది రైస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా. అంటే తర్వాత వాళ్ళకి ఎలాంటి జీవనోపాధి ఉంటుంది ఏమైనా చూపిస్తారా, లేకపోతే వాళ్ళే సొంతంగా ఏమన్నా నేర్చుకునే అవకాశం ఉంటుందా? జీవనోపాధి కూడా మా వందే మాతరం అధ్యక్షులు రవీందర్ రెడ్డి సార్ గారు ఇక్కడ ఊళ్ళోనే ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెద్దది పెట్టి, అంటే వాళ్ళకు కుట్టడానికి బట్టలు అవి స్కూళ్ళ ద్వారా కానీ ప్రైవేట్ దాంట్లో కానీ అట్లా వసతి కల్పించాలని, సదుపాయాలు కల్పించాలి వాళ్ళకు జీవనోపాధి కానీ కూడా ఆలోచన ఉంది సార్. సో మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకునేటువంటి మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటారు, ఏం చెప్తారు? నా పేరు దీపిక, నేను గాల్రపాడ్ విలేజ్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కుట్టడం బాగా నేర్చుకున్నాను. అసలు మిషన్ తొక్కడానికి కూడా రాదు. మా కాళ్ళపైన మేము నిలబడడానికి మిషన్ నేర్చుకుంటున్నాం. కుట్టిన తర్వాత మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం తర్వాత దాన్ని పెద్దగా ఇక్కడనే ఊళ్ళో ఇండస్ట్రీ లాగా పెడితే మేము దానిపైన కుట్టి ఉపయోగించాం, మా జీవనోపాధికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక ఇంట్లో ఖాళీగా ఉండకుండా మేము ఒక సదుపాయానికి ఇది మా కాళ్ళపైన మేము నిలబడాలని ఈ శిక్షణకు పొందాం మేము. మా శిక్షణ ఇది 3 నెలలు. అంటే మీరు ఏం చదువుకున్నారు, ఇంట్లో ఏం చెప్పారు? నేను ఇంటర్ చేశాను. మా వాళ్ళు ఇంట్లో ఉండకుండా ఏదైనా ఒకటి నేను నేర్చుకోవాలి అని నేను వచ్చేసాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సాహం చేశారు, అందుకే నేను ఇక్కడికి శిక్షణకు నేర్చుకోవడానికి వచ్చాను. సో మరోవైపు కూడా మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? నా పేరు సుజాత అండి, నేను కన్నాయపల్లి నుంచి వచ్చాను. 3 మంత్స్ ట్రైనింగ్ ఉంది, 2 మంత్స్ అయిపోయింది. అంటే ఈ ట్రైనింగ్లో ఏమేమి నేర్చుకుంటున్నారు? ఫస్ట్ నాకు ఏది రాకుండే, మిషన్ తొక్కడానికి కూడా రాకుండే. ఇక్కడ వచ్చినాక తొక్కడం నేర్చుకున్నా, బ్లౌజెస్ నేర్చుకున్నా, కటింగ్ కొత్త కటింగ్ నేర్చుకున్నా, ఫ్రాక్ కటింగ్, బ్లౌజ్ కటింగ్, బ్యాక్ డిజైన్ కటింగ్. శిరీష బాగానే నేర్పుతుంది మాకు.
అప్పుడే ఫస్ట్లో అయితే నాకు ఏది రాకుండా ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నా. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రైనింగ్ విషయంలో? ఒకవైపు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, కొంతమంది కూడా అక్కడ ఉపాధి కూడా పొందుతున్నారు. అంటే ఈ నేర్చుకోవడంలో, ఈ మిషన్ నేర్చుకోవడంలో ఏమనిపిస్తుంది? బాగానే ఉంది సార్, ఉపాధి అయితే బాగానే ఉంటుంది. నేర్చుకుంటే ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అట్లీస్ట్ మనది మనమైనా కుట్టుకోవచ్చు. సో ఇది మనం చూడొచ్చు. మరోవైపు కూడా ఇంతమంది మహిళలు, సుమారుగా ఒక 20 నుంచి 30 వరకు కూడా మహిళలు అయితే కుట్టు శిక్షణ కేంద్రాన్ని అయితే నేర్చుకుంటున్నారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో పూర్తిగా మహిళలకు కావాల్సినటువంటి శిక్షణ అయితే పూర్తి ఇస్తున్నారు. అటు బ్లౌజులు కావచ్చు, అటు ఎంబ్రాయిడింగ్ సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు. ఈ శిక్షణ 3 నెలల పాటు శిక్షణ పూర్తి అయిన తర్వాత కూడా వాళ్ళు మహిళలు తమ సొంతంగా కూడా షాప్స్ ఏర్పాటు చేసుకొని మరోవైపు కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మనము చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో, మరోవైపు రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క శిక్షణా తరగతులు పూర్తి చేస్తున్నారు. ఈ పూర్తిగా ఈ యొక్క 30 రోజుల తర్వాత మహిళలు తమ సొంత కాళ్ళ మీద కూడా నిలబడి వాళ్ళ యొక్క జీవనోపాధిని చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నడుపుతుంది. ఈ వారి యొక్క ఐడియాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి లభించాలని చెప్పేసి రవీందర్ గారు మనతో ఉన్నారు. వారితో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క శిక్షణ గ్రామీణ ప్రాంతాలనే ఉన్నటువంటి మహిళలకి తమ కాళ్ళ మీద సొంతంగా నిలబడేటువంటి ఒక అవకాశము ఉన్నటువంటి సమయాల్లో కూడా గ్రామీణ మహిళలు పట్టణ ప్రాంతాలకు ఒక కంపెనీలకు వెళ్ళేటువంటి పరిస్థితి, కానీ వాళ్ళే సొంతంగా కుట్టు మిషన్ నేర్చుకోవడము, వాళ్ళకి నేర్పించడము, వాళ్ళ తర్వాత ఉపాధి లభించుకోవడం, ఏం చెప్తారు దీని గురించి మొత్తం? నమస్కారం సార్, నా పేరు రవీందర్ రెడ్డి సార్. నేను వృత్తిరీత్యా టీచర్ను. నేను ఇదే గ్రామంలో పుట్టి పెరిగిన, ఇక్కడే చదువుకున్నాను. రాను రాను పల్లెలు బలహీనమవుతున్నాయి. మహిళలు అప్పటి కాలంలో చేను పనులు చేసేవాళ్ళు, ఇప్పుడు మిషన్లు వస్తున్నాయి అన్నీ. వాళ్ళ యొక్క ఇప్పుడు వచ్చిన ఆధునిక మహిళలకు వ్యవసాయ పనులు లేక ఇంటి దగ్గరే ఉంటున్నారు. మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోన, వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన మిత్రులు రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ వాళ్ళు, నరేష్ గారు, అమర్ గారు, మీరేమైనా మేము కుట్టు మిషన్లు ఇప్పిస్తాం, 3 నెలల ట్రైనింగ్ ఇప్పిస్తాం, వాళ్ళకి ఏమైనా కల్పిస్తారా అంటే ఖచ్చితంగా మా ఊర్లో మహిళలను తీసుకొచ్చి ఉత్తేజం చేస్తామని చెప్పాం. ఆ విధంగా 2003లో మొదటి బ్యాచ్ స్టార్ట్ అయింది. దాని పరంగా అక్కడ నుంచి 23 మంది మిషన్లు తీసుకొని నేర్చుకొని వెళ్ళారు. ఆ 23లో ఒక 5 మంది మహిళలు శిరీష గ్రూప్ ఆఫ్ టైలరింగ్ సెంటర్ అని ఒక 5 మంది మహిళలు వాళ్ళు స్వశక్తితో పెట్టుకున్నారు. వాళ్ళు సుమారుగా నెలకు 10 నుంచి 15 వేల రూపాయల ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. నా లక్ష్యం కూడా అదే సార్. పల్లెటూరులో ఉన్న మహిళలు తన కాళ్ళపై నిలబడాలనే ఉండే లక్ష్యం నెరవేరింది. కొంతమంది మహిళలు మహబూబ్నగర్కి వెళ్ళి చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ బడుల కొరకు బట్టలు ఇస్తున్నారు సార్. వాళ్ళు కూడా మన ఊర్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మా చుట్టుముట్టు గ్రామాల యొక్క బడి పిల్లల బట్టలు కూడా మా పిల్లలే, మా ఇక్కడ నేర్చుకున్న శిక్షణ పొందిన మహిళలే కుడుతున్నారు సార్. మా ఉద్దేశం ఈ మహిళలకైనా ఖచ్చితంగా నేర్పించడంతో పాటు ఉపాధి కల్పించాలి. ఎక్కడైనా రెడీమేడ్ షాప్తో కానీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, నరేష్ కానీ వెంకటరామారెడ్డి కానీ, వీరి సహకారంతో ఇంకా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే మా ఉద్దేశం సార్. దీనివల్ల వీళ్ళందరూ నేర్చుకొని సొంత బట్టలే కాకుండా ఒక ఉపాధి కలుగుతుంది. పల్లెలు కలకలలాడతాయి. పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. పల్లెలు కలకడాల, ఇల్లు మూత పడకుండా ఇక్కడే ఉండి ఇక్కడే బతకాలి. పల్లెల్లో వ్యవసాయం తప్ప వేరేది కాదు. మినీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కూడా చాలా ఉంటాయి. ఈ కుట్టు మిషన్ అనేది ఒకటి. ఇలాంటి వేరే ఏదైనా పిండి వంటలకు సంబంధించిందైనా, మగ్గం వర్క్ అయినా, ఇంకా రకరకాల వాటిపైన కూడా ఆలోచిస్తున్నాం. మిత్రులు వెంకటరామారెడ్డి, నరేష్ గారి సహకారంతో ఇవి చేయగలుగుతున్నాం. నేను ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను సార్. పెట్టడం మాత్రం పెట్టాం. ఇది వీళ్ళు చేసిన వాళ్ళంతా మా వెంకటరామరెడ్డి గారు, నరేష్ గారు, వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు సార్. ఓన్లీ మనం రూరల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళతోన కానీ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వాళ్ళతోన కానీ కలిసి మాట్లాడి చేస్తున్నాం సార్. మేము రకరకాల వేరే కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాం సార్. సో ఇది పరిస్థితి. మన వైపు ఒకవైపు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కూడా, అటువైపు ఇంటర్మీడియట్, అటు మరోవైపు డిగ్రీ పూర్తి చేసినటువంటి మహిళలు కూడా, వివాహమైనటువంటి మహిళలు అందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్లకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు తమ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలుపుకునే విధంగా, కుటుంబంలో తమ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా, అటు గౌరవం పెంచుతో పాటుగా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండే విధంగా కూడా ఒక
శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేటప్పుడు ఇక్కడ రైస్ అనేటువంటి ఆర్గనైజేషన్, మరోవైపు యునైటెడ్ సంబంధించినటువంటి సంస్థ ద్వారా కూడా హైదరాబాద్ యొక్క సహకారంతో కూడా మహిళలకి పూర్తిగా అటు శిక్షణ ఇచ్చి వాళ్ళు సొంత కాళ్ళ మీద కూడా బయటికి వెళ్ళి కూడా ఒక షాపుని ఏర్పాటు చేసుకునే విధంగా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు తమ కాళ్ళ మీద ఎదగడానికి కోసం అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అటు చదువుకున్నటువంటి మహిళలు కావచ్చు, అటు వివాహమైనటువంటి మహిళలకు కూడా ఒక ఉపాధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ వైపుగా రైజ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలు తమ కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసి రైజ్ అనేటువంటి సంస్థ ద్వారా మహిళలకు కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కుట్టు శిక్షణ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా కూడా రైజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు పూర్తిగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకొని తమ కాళ్ళ మీద జీవనోపాధి నడుపుకుంటున్నటువంటి ప్రస్తుతం శిరీష అనేటువంటి ఒక మహిళ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తన సొంతంగా తనతో పాటుగా మరికొంత మహిళలకు కూడా శిక్షణ ఇస్తూ వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించే విధంగా కూడా ఒక మిషన్ని ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఇక్కడ గాన్లపహాడ్ యొక్క గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో ఉన్నాం. కుట్టు మిషన్కి సంబంధించినటువంటి ఆ యజమాని శిరీష మనతో ఉంది. శిరీషతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఈ యొక్క శిక్షణ? మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరిచ్చారు, ఏం చెప్తారు? నాది గాల్రపాడ్ విలేజ్. నా పేరు శిరీష. నేను ఇక్కడ 4 years అవుతుంది మ్యారేజ్ అయినా కూడా బయటికి ఒక్కరోజు కూడా బయటికి రాలేదు. మా ఆయన అనేవారు షాప్ పెట్టిస్తాను, కానీ నేను గడప దాటి ఎప్పుడు రాలేదు. కానీ రవీందర్ సారు ఒక 26 మంది మెంబర్స్ని గర్ల్స్ని అందరిని ఒక టీం లాగా చేసి రైస్ అనే స్వచ్ఛంద వ్యవస్థ నుంచి మాకందరికీ ఉపాధి కల్పించాడు. నాకు అందువల్ల 26 మంది పరిచయం అయ్యారు. అంతకుముందు నా పెళ్ళి అయిన కొత్తలో ఇంటి పక్కల వాళ్ళు గ్రామం తప్ప పల్లె అన్న ఊరు అని కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆ సార్ వల్ల, రవీందర్ సార్, మహేందర్ సార్ వల్ల, నరేష్ సార్ వల్ల మాకు ఒక అందరూ పరిచయం అయ్యింది. ఇప్పుడు నన్ను చూసి అందరూ తిన్నవా అమ్మ అనే పలకరించే స్టేజ్కి వచ్చినాను. నేను ఉపాధి పొంది నా స్టూడెంట్స్ అంటే నా దగ్గర నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నాను. వాళ్ళకు ఒక్కరొకరు నెలకు 10,000, 15,000 ఎత్తే స్టేజ్కి వచ్చారు. ఆ సార్ వల్ల నాకు ఇంత కలిగినందుకు థ్యాంక్ యూ చెప్తాను. ఒక మహిళగా గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి ఉపాధి ఉండదు, తర్వాత పొలం పనులకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీకు ఈ ఆలోచన రావడము మీరు ఎలా అనిపిస్తుంది? అసలు ఆ సంస్థ వారి శిక్షణ ఇవ్వడం మీకు అలా సాధ్యమవుతుందని అనుకున్నారా? మీ ఆయన పెట్టినప్పుడు షాప్ అసలు షాప్ పెడతాం అన్నప్పుడల్లా నేను భయపడేదాన్ని. కానీ ఆ సార్ వల్ల ఇంతమంది నాకు పరిచయం అయింది. ఆ సార్ని అసలు మర్చిపోవట్లేదు నేను. చాలా బాగా అనిపిస్తుంది ఆ సారు ఇట్లా చెప్పడం వల్ల. కానీ అక్కడ పోయినందుకే నాకు ఇంతమంది తెలుసు. మా ఇంటి పక్కల వాళ్ళే వచ్చిర్రు అక్కడికి, కానీ నాకు వాళ్ళు కూడా తెలియదు. ఆ గ్రూప్ వల్లనే నాకు అంతమంది తెలిసిర్రు. ఇప్పుడు ఒక పరిచయం అయింది, ఒక స్టేజ్కి వచ్చిన అంటే ఆ సార్ వల్లనే. ఆ సార్ అట్లా ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం. అంటే మీరు ఏమైనా చదువుకున్నారా? డిగ్రీ పూర్తయింది. పూర్తి చేశారు. అంటే ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు మీకు శిక్షణ ఇచ్చారు? ఏమైనా సర్టిఫికేట్ లాంటిది ఏమైనా ఇచ్చారా? 3 months సర్టిఫికేట్ లాగా ఇచ్చిర్రు. 3 months కోర్సు కూడా ఒక ట్రైనర్ని పెట్టి ఆమెకు ఇంత శాలరీ ఇచ్చి కూడా సార్ ఇంతమంది ఉపాధిగా చేయించారు. మళ్ళీ ఇప్పుడు కూడా సెంటర్ వచ్చింది. ఆ ఉపాధి వాళ్ళకు నేనే ట్రైనర్గా వెళ్తున్నా. సారు రమ్మ చెప్పన్నాడు. అందుకు సారు నాకు ఒక సార్ అట్లా ఇచ్చినందుకు గొప్పగా అనిపించింది కాబట్టి నా సంతోషంగా వెళ్ళి చెప్తున్నాను. అంటే ఒకవైపు సాధారణంగా మహిళలకి జరిగేటువంటి వస్తువులు మాత్రమే బట్టలను కుడుతుంటారు. మీకు అక్కడ శిక్షణలో ఏమేమి నేర్పించారు? ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో ఏమేమి నేర్పించారు? ఇప్పుడు వాళ్ళకు ఏమీ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చేయితో ఎలా కుట్టాలి, బ్లౌజ్ ఎలా కుట్టాలి, కాలర్ నెక్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ బాగా షర్ట్లు కూడా చూపించాము. కాలర్ షర్టు అన్నీ చూపిస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా మీకు ఈ శిక్షణలో ఎంతమంది మీ యొక్క కేంద్రం నుంచి ఎంతమంది ఉపాధి పొందుతున్నారు మహిళలు? ఇప్పటికి నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమె షర్ట్స్ కుడుతుంది. ఈ అక్క షర్ట్స్, ఈమె కూడా నాతో పాటు నేర్చుకున్న స్టూడెంటే. ఆమె అక్కడ ఉన్న ఆమె బ్లౌజులు కుడుతుంది. వీళ్ళు ఒక 3 షర్ట్స్ కుడతారు. వీళ్ళు 15,000, 10,000 ఎత్తుతారు నెలకు. ఇక్కడ నుంచి ఈ యొక్క ఇంతమందిని మీరు మహిళల్ని 5-6 మందికి ఉపాధి ఇస్తున్నారు. మరోవైపు కూడా మీరు యజమానిగా కూడా ఉన్నారు. ఇంత ముందుకు పని చేయాలంటే కూడా కొంత చదువుకున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీకు ఈ మొత్తం మీద ఎంత ఉపాధి లభిస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది?
ఒక 30,000 వచ్చినా నా ఖర్చులకు వెళ్ళినా వీళ్ళకైనా వస్తుంది, సరిపోతుంది నెలకు. నా ఫైనాన్స్లో అన్ని పోగా అంటే మనతో కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి మహిళ కూడా ఉంది, వారితో మాట్లాడే ప్రయత్నం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ యొక్క కేంద్రంలో ఒక మహిళగా మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీకు ఏం నేర్పిస్తున్నారు, ఏం చెప్తారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఏం పొలం పని కూడా రాదు, పొలాన్ని కూడా నేను ఇంతవరకు పోలేదు. ఇంట్లోనే పని చేసుకొని ఇంట్లోనే నేను సంపాదిస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు అనుకోలే. నరేష్ దగ్గర షర్ట్లు నేర్చుకొని ఇప్పుడు నెలకు 10,000 సంపాదిస్తా. అంటే నేను రూపాయి కూడా సంపాదిస్తా అనే నమ్మకం నాకు లేకుండే, ఎందుకంటే మా ఇంట్లో నుంచి వేరే పనికి పంపించారు, ఇంట్లోనే ఉండాలి అంతే. చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ యొక్క శిక్షణ ఎక్కడ నేర్చుకుంటున్నారు? ఇంతకు ఇక్కడ నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడ ఫస్ట్ మేము కూడా అదే రవి సార్ నేర్పించిన దగ్గర రైస్ సొసైటీ నుంచి నేర్పించిండు కదా, తర్వాత అన్న షర్ట్స్ నేర్పించిండు. మేము ఇప్పుడు షర్ట్సే కుడతాం ప్రజెంట్గా. ఇంకా అన్న ద్వారా నేను నేర్చుకొని ఇప్పుడు నెలకు 10,000, నేను ఒక రూపాయి కూడా నిజంగా అనుకోలేదు సంపాదిస్తాను. నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. నెలకు సంపాదించే స్టేజ్కి వచ్చినంటే అది అన్న వల్లనే. ఒకప్పుడు కుటుంబంలో మహిళలు ఎలాంటి పని కేవలం ఇంట్లో మాత్రమే ఉండేటోళ్ళు, వంటింట్లో ఉండేటోళ్ళు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అంతో ఇంత సంపాదిస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు కూడా సంతోషమే అందరికి. ఇంకా కొంచెం పైసలు సంపాదిస్తే రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా సంపాదిస్తుందని. అట్లా మనతో మాట్లాడడానికి మరొక మహిళ ఉంది, శిక్షణ పొందినటువంటి. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు శిక్షణ నేర్చుకున్నారా? ఎలాంటి నేర్చుకున్నారు, ఏం చెప్తారు? మేము రవి సార్ వాళ్ళని నేర్చుకున్నాము. అక్కడ మధ్యాహ్నం కూడా అన్న వచ్చి షర్ట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షర్ట్లు కుడతారా అంటే అక్కడికి వెళ్ళినాము, నేర్పించాడు. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండాలని ఇక్కడ వచ్చి నేర్చుకుంటాం. ఇప్పటికైతే నాకు బాగానే ఉంది, బాగానే సంపాదిస్తా, 15,000 దగ్గర సంపాదిస్తా. మాకు ఇంట్లో కూడా హ్యాపీగా ఉంది నేను సంపాదించేటందుకు. అంటే ఏమేమి నేర్చుకున్నారు మీరు? దీంట్లో ఏమన్నా స్పెషల్గా ఏమైనా నేర్చుకున్నారా దీనికి సంబంధించి? షర్ట్లు, బ్లౌజులు, ఫ్రాక్స్ అన్నీ కుట్టేస్తాం. లేడీస్వి, బాయ్స్ అన్నీ కుడతాం. అంటే ఈ ఉపాధి పొందడంలో నెలకి 15,000, 10 నుంచి 15,000 సంపాదించుకుంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ కుటుంబ సభ్యులు ఎలా అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది. నెలకి ఇంత సంపాదిస్తుంది అన్న, బయటికి పోకుండా ఇక్కడనే ఊళ్ళో ఉండి సంపాదిస్తుందని చాలా ఫీల్ అవుతున్నాను. బాగుంది ఇక్కడ సంపాదిస్తున్నందుకు. సో ఇది అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకు కూడా తమ కాళ్ళ మీద, తన సొంత కాళ్ళ మీద జీవించేటువంటి ఒక ఆత్మ గౌరవము నిలిపేటువంటి ఒక శిక్షణా కేంద్రము ఈ యొక్క శిక్షణా కేంద్రం అని చెప్పొచ్చు. ఈ రైస్ అనేటువంటి ఆర్గనైజేషన్ తరఫున నడుస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకు తమ కాళ్ళ మీద నిలబడి తను నెలకు కొంత 10 నుంచి 15,000 రూపాయలు సంపాదించేటటువంటి అలాంటి సంపాదించిన మహిళలు తమ కుటుంబంలో కూడా డబ్బులు సంపాదిస్తేనే గౌరవం లభించేటువంటి విధంగా కూడా ఉన్నటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఒక రకంగా ఉపాధి లభిస్తున్నప్పుడు కూడా తమ కాళ్ళ మీద ఒకరి దగ్గర పనిచేసేదానికన్నా మా కాళ్ళ మీద నిలబడేటటువంటి విధంగా ఒక ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క సంస్థ మాకు తోడ్పాటునిస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.